నిన్న అంపటి రాంబాబు వచ్చి సంబరాల రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి. గడిచిన అతని తె- వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ సంబరాల రాంబాబు ఒక్క పని ఒరగబెట్టింది లేదండి. అదేంటంటే సంజనా సుకన్య అంటాడు, గంట అరగంట అంటాడు. అతను మంత్రిగా 2.5 సంవత్సరాలు ఉండి కనీసం పోలవరాన్ని సందర్శించకుండా డయాఫ్రమ్ వాలంటే ఏందో కూడా తెలియదు. ఇతను వచ్చి నిన్న లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. వాళ్ళ కాలి గోటికి సరిపోవు అంపటి రాంబాబు. ఒక డ్రైనేజ్లో ఒక డ్రైనేజ్ కార్మికుడు చనిపోతే అతని కాడ కూడా అతని చావు మీద కూడా ఆ చెక్కుల మీద కూడా పేలాలేరుకున్న వ్యక్తివి. దాంట్లో కూడా అతనికి వచ్చే డబ్బుల్లో కూడా ఎంతో కొంత నాకు ఇమని అడిగిన వ్యక్తివి నువ్వు. ఆ రోజు నాది పెద్ద దుమారమైంది. 2.5 సంవత్సరాల్లో ఒక్క పని చేయకుండా ఏంది లోకేష్ గారు పిల్లకాక. అసలు లోకేష్ గారి దగ్గర ఉన్న నాలెడ్జిలో మీ జగన్మోహన్ రెడ్డి, మీ పెద్ద కాకి ఏం ఆలోచన ఉంది, ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద రమ్మను. లోకేష్ గారిని అనేటప్పుడు నోరు జాగ్రత్త. అంపటి రాంబాబు గారు, నీ నాయకుడు నీకంటే పెద్ద పిల్లకాకులు ఎవరూ లేరు. మీరు 5 సంవత్సరాల్లో గంజాయి అరికట్టలేదా? ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఎక్కడికక్కడ గంజాయి లేకుండా మీ టైంలో గంజాయి డీలర్నే అతనికి బెయిల్ ఇప్పించి అతని ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయకుండా మీ దగ్గర పెట్టుకున్నారు అనంతబాబుని. అలాంటి నీచ చరిత్ర ఉన్న మీరు గంజాయి అన్నీ విచ్చలవిడిగా దాంట్లో కూడా వాటాలు తీసుకొని మీరు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కళ్ళు చూశారు. మీ టైంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ రాష్ట్రంలో విచ్చలవిడిగా క్యాజినో పెట్టే మినిస్టర్ ఒకడు అన్ని రకాలుగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి క్వశ్చన్ ఇచ్చిన సుధాకర్ లాంటి వాళ్ళని ఎంతోమందిని పొట్టన పెట్టుకొని ఇవాళ వచ్చి పెద్ద గురిగింజల్లాగా మాట్లాడతారు మీరు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే గంజాయి అరికట్టబడ్డది, ప్రతి వ్యవస్థ బాగుపడ్డది. మీ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు రాంబాబు? ఎక్కడికైనా వెళ్దాంపా, ఏ హాస్పిటల్కైనా. నువ్వు మాట్లాడేది నిరాధారమని నేను నిరూపిస్తా. రాంబాబు, మీ టైంలో కనీసం మందులకు కూడా గతి లేదు హాస్పిటల్లో. అలాంటి పరిపాలన చేసి మీరు ఇవాళ మాట్లాడతారు. ప్రతి దాంట్లో కమిషను, ప్రతి దాంట్లో ఒక్క కంపెనీ రాకుండా అన్ని కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలను కూడా తరిమేశారు. ఏది? మీ ధనార్జన కోసం. వాళ్ళ దగ్గర మీరు ఆశించిన ఇది ఇవ్వలేక, డబ్బులు ఇవ్వలేక వెళ్ళిపోయిన కంపెనీలు ఎన్నో. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అనేక రంగాల్ని కుదేలు చేసి అన్ని గవర్నమెంట్ ఆస్తులన్నీ తనఖా పెట్టి డబ్బులు తెచ్చి కొన్ని వేల కోట్లు అప్పు చేసిపోయారు. వాటన్నిటిని తీరుస్తూ, వాటన్నిటిని గాలిలో పెడుతూ వ్యవస్థలన్నింటినీ ఇవాళ పరిపాలన బేష్ అంటున్నారు. సూపర్ 6